నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ పేదల అభ్యున్నతి కోసం ఆలోచించే ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి పార్టీలకు అతీతంగా పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పణ వీఆర్ఏల ప్రత్యేక జీవో అమలు చేసే వరకు దీక్షలు ఆపేది లేదు తేల్చి చెప్పిన బాసర మండల వీఆర్ఏల సంఘం నేతలు మట్టి విగ్రహాలను పూజిద్దాం పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు గణేష్ నవరాత్రుల సందర్భంగా 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీకి సర్కిల్స్ వారీగా అధికారులను నియమించినట్లు తెలిపారు పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం తెరాస సర్కార్ అని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ ఫేజ్ 2 బస్సీవాసులు సుమారు 300 మంది బస్సీ అధ్యక్షుడు గని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పార్టీ నాయకులు తన్నుఖాన్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్ ప్రధాన కార్యదర్శులు సుబ్బరాజు శ్రీనివాస్ నాగరాజు తదితరులు ఉన్నారు यूसुफ भाई शमशुद्दीन भाई सैयद अनवर सैयद रज़ाक मोहम्मद फारूक मोहम्मद अल्ताफ आरिफ मोहम्मद आरिफ జూబ్లీ హిల్స్ గౌరవ శాసనసభ ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా చేపట్టే కార్యక్రమాలకు ఆకర్షితులై విధంగా సోదర సోదరి మనందరికీ కూడా हमारा 18 स्टेट है रूलिंग एक स्टेट में ऐसे अनाउंस करो बोले 24 आवर्स करंट दो बोल रहे नहीं दे सकते राइट टू बीमा दे बोल रहे नहीं दे सकते ये सब चीज़ा कोई भी नहीं कर सकते अब केसीआर साहब इंडिया में कर रहे तो वो लोग जलन होगा बीजेपी वालों अरे ये लोग कैसा कर रहा तेलंगाना में केसीआर साहब को జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలము ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని కోరుతూ చెరకు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు పార్టీలకు అతీతంగా రైతులు మహిళలు పెద్ద ఎత్తున షుగర్ ఫ్యాక్టరీ నుండి పెద్దమ్మ గుడి వరకు బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు పోతరాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు వెంకట్ జెడ్పీటీసీ మెట్పల్లి రైతు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కెర ఫ్యాక్టరీ మూసివేతకు గురైందని ఆరోపించారు ఎందరో రైతులు లారీ యజమానులు కూలీలు వ్యాపారస్తులకు జీవనోపాధిలా ఉన్న ఫ్యాక్టరీ మూసివేయడంతో చాలా మంది ఉపాధి కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు।
స్టార్ట్ అయింది. 2015లో షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే బంద్ అయింది. ఎమ్మెల్యే కవితగా ఎంపీ కవిత నిలబడ్డప్పుడు కేసీఆర్ కూతురు అయిన కవిత షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాం, దాన్ని బంద్ చేయం, ఇక్కడ రైతులందరికీ లాభం జరుగుతుంది, అంత ఇట్లనే ఉంచుతాం, ఇంకా కూడా షుగర్ ఫ్యాక్టరీ డెవలప్ చేస్తామని చెప్పిండ్రు. డెవలప్ చేయకపోవడం పోగా ఆమె 2014లో ఎంపీగా గెలిచి 2015లో మూత పడ్డది, షుగర్ ఫ్యాక్టరీ మూత చేయడం జరిగింది. అదేవిధంగా మన 2019లో అరవింద్ గారు కూడా నేను నెల రోజుల లోపల షుగర్ ఫ్యాక్టరీ అవసరమైతే నేనే కొంటా, నేనే తెరిపిస్తా అని చెప్పిండు. తెరిపించలేరు. ఖచ్చితంగా ఎంపీ గారు కూడా రాజీనామా చేయాలా. ఎమ్మెల్యే గారు కూడా 2009 నుంచి ఇప్పటి వరకు రైతులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరు చెప్పినా చెప్పకున్నా టీవీలను ఎక్కడో ఒక దగ్గర విషయం తెలిస్తే చాలు ఈరోజు పరిగెత్తుకొచ్చి షుగర్ ఫ్యాక్టరీకి మద్దతు తెలిపే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పటికైనా పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి బోనాలలో చూస్తే కూడా పాలకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోజు ఎక్కడైనా కూడా ఎన్ని జెండాలన్నీ పక్కన పెట్టి, రాజకీయాలన్నీ పక్కన పెట్టి, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క నాయకులు, ప్రజలు అందరూ కూడా ఈరోజు రావడం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముత్తంపేట గ్రామంలో గ్రామ సంఘం ఆధ్వర్యంలో టోటల్ గా అన్ని సంఘాలు కూడా ముందుకొచ్చి, మహిళా సంఘాలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెలో, ప్రతి ఒక్క రైతు గుండెలో, రైతులతో పాటుగా ప్రతి ఒక్క ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యి మళ్లీ మన ప్రాంతం కలకడలాడనే ప్రతి ఒక్కరికి ఉంది. ఈ సందర్భంగా పాలకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ మనసులో ఏమన్నా కోపాలున్నా, మీ మనసులో రాజకీయాలు ఉన్నవన్నీ పక్కన పెట్టండి. ఈ ప్రాంతం యొక్క వీఆర్ఏల ప్రత్యేక జీవో అమలు చేసే వరకు నిరసన దీక్షలు ఆపేది లేదని నిర్మల్ జిల్లా బాసర మండల వీఆర్ఏల సంఘం నేతలు తేల్చి చెప్పారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 35 రోజులకు చేరుకుంది. తాజాగా చిన్నారులతో కలిసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ మొదటి వారంలోగా వీఆర్ఏల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన ప్రకటనను స్వాగతిస్తున్నామని అన్నారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ వీరభిక్షపతి 50వ జన్మదిన వేడుకలు స్థానిక ములుగు రోడ్డులోని వజ్ర వేడుకల మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకన్న తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి కార్పొరేటర్లు జన్ను శిబారాణి, అనిల్ కుమార్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, బంధుమిత్రులు హాజరయ్యారు. సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పరిచర్యలో ఇద్దరు వీరభిక్షపతి గారు కూడా ఒకనాడు సెక్రటరీగా పనిచేసి ఘనమైనటువంటి సేవలు జరిగించబడగా జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట ప్రార్థన పూర్వకంగా కార్యక్రమం కొనసాగుదాం. తలవచ్చుదాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా మా దేవా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతి స్తోత్రము చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ కాపుదల బలి తండ్రి, వీరభిక్షపతి గారి పక్షమున తండ్రి నీ పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాం.
తన జీవితంలో తండ్రి నేటి వరకు తోడుగా ఉన్న దేవుడవు, మరొక నూతన సంవత్సరము దయాకిరీటముగా నీ దాసునికి ధరింపు చేసిన వాడవు, నీకే వందనాలు చెల్లిస్తావునా. ఈ దినమున అయా ఇదిగో తండ్రి నీ దాసుని అంచెలంచెలుగా ఉన్నత స్థలమందు నిలవబెట్టిన ఆయన నీ నాయకుడిగా నీవు వాడుకున్న విధానం బట్టి వందనాలు. నేడు తన జీవితంలో తండ్రి మరొక నూతన సంవత్సరమును ఇంకా అంచెలంచెలుగా వర్ధిల్లుతూ నీ నామానికి మహిమకరముగా నీ సాధనముగా వాడబడుటకు సహాయం దయచేయండి. ఈ రోజున తండ్రి ఇక్కడ చేరి వచ్చిన పెద్దలందరినీ బట్టి వందనాలు. అయా ఇదిగో తండ్రి నీ దాసుని యొక్క ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సహాయత చేరుకు తన కుటుంబానికి సదా తోడే ఉండను కాక. ఆమేన్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష కేంద్రాన్ని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వీసీ రిజిస్ట్రార్తో కలిసి సందర్శించారు. ఓయూ విద్యార్థిగా తన పాత జ్ఞాపకాలను సిపి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. Sir, 1 second, sir. Ready, sir. Sir, here, sir. Okay. అన్ని హిస్టారిక్ ఇన్స్టిట్యూషన్లో చదివాను. సిటీ కాలేజ్ ముందే అయిపోయింది. నిజాంపేట ఎన్ని ఇయర్స్ ఉంది? అది 125. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కంటే ముందే నిజాం కాలేజ్ చాలా సాఫీగా జరుగుతూ ఉంది. ఇంకా అర్ధగంట మాత్రం మిగిలి ఉంది ఎగ్జామ్ కోసం. కొన్ని వారాల క్రితం ఎస్ఐ పోస్టుల కోసం ఎగ్జామ్ జరిగింది. సో దీని ద్వారా మా పోలీస్ రిక్రూట్మెంట్ అనేది పూర్తవుతుంది. మా డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా పూర్తవుతాయి. వచ్చే రోజుల్లో దీని తర్వాత క్వాలిఫికేషన్ కోసం ఒక ఫిజికల్ టెస్ట్ జరుగుతుంది. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ జరుగుతుంది. దానికోసం కూడా క్వాలిఫై అయిన స్టూడెంట్స్ దాంట్లో అపియర్ అవుతారు. దీనికి ప్రిపరేషన్గా మేము దాదాపు ఒక ట్రైనింగ్ అనేది చాలా చేశాము. ఎందుకంటే గత సంవత్సరాల్లో గత రిక్రూట్మెంట్స్లో మా వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ కాలేదు హైదరాబాద్ సిటీలో. అందుకనే మేము ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని కూడా ఏర్పాటు చేసి
ఒక 5 జోన్స్లో ఈ ట్రైనింగ్ దాదాపు 20,000 మంది అభ్యర్థులు వచ్చారు. టెస్ట్లన్నీ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేసిన తర్వాత 7,000 మంది చాలా ఇంటెన్సివ్ ట్రైనింగ్ దాదాపు 3 నెలల పాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. స్పాన్సర్స్ మరి ఇతర ఫండ్స్ ద్వారా మేము ట్రైనింగ్ అరేంజ్ చేసి వారికి ఇచ్చాము. చాలామంది పేద విద్యార్థులు. నిర్మల్ జిల్లా ముతోలులో మహాకవి వామన్ దాదా కరడక్ 100వ జయంతి ఉత్సవాలను భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వామన్ దాదా కరడక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, కోఆప్షన్ సభ్యుడు ఖాలిద్, భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర సంస్కార విభాగ ఉపాధ్యక్షుడు వాగ్మరే నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వామన్ దాదా కరడక్ గారి 100వ జయంతి ఈ ముదోల్లో మేము మన ఎంపీసీ ముదోల్ గారి ఆధ్వర్యంలో మరియు భారతీయ బౌద్ధ మహాసభ మండల ఆధ్వర్యంలో ఇది జరపడం జరుగుతుంది. ఈ మొదటిసారిగా వామన్ దాదా కరడక్ 100 సంవత్సరాల జయంతి మేము ఇక్కడ ఇదే మొదటి సంవత్సరం కాబట్టి మేము వచ్చే సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున ముదోల్ తాలూకాల మహారాష్ట్రలోనే కాకుండా ముదోల్ తాలూకాలో కూడా పెద్ద ఎత్తున జరుపుతామని మేము అందరం సంకల్పం చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రాంలు ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో జరపాలని నేను అందరి కళాకారులకు మన అభిమానులకు నేను ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ వామన్ దాదా కరడక్ అంటే బాబాసాహెబ్ 4 భాషలు 4 సమల్ బరాబరు అని వామన్ దాదా కరడక్ ఒక్క పాట తని బాబాసాహెబ్ ఒప్పుకున్నారు. నేను మీ ఒక్క పాట బరాబరు నా 4 స్టేజ్లు బరాబరు అని బాబాసాహెబ్ కూడా ఒప్పుకున్నారు. బాబాసాహెబ్తో ఉండగా తన జీవితం అంతా బాబాసాహెబ్తోనే మొత్తం లాస్ట్ వరకు బాబాసాహెబ్కు సాధించిన ఒక ఏకైక వ్యక్తి అంటే వామన్ దాదా కరడక్ అని మీ అందరికీ సభాముఖాన తెలియపడుతున్నాను. జై వామన్ దాదా కరడక్ సా వామన్ దాదా కరడక్ సా. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని నిర్మల్ జిల్లా ముతోల్ మండల వీఆర్ఏలు స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తహసీల్ కార్యాలయం ఆవరణంలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 35వ రోజుకు చేరింది. వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వరగంటి రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి షేక్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులకు 2017లో 2020లో 2022లో 3 సార్లు కూడా మరియు హామీలు ఇవ్వడం జరిగింది. అట్టి హామీలలో
మరి వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందినవారని చెప్పేసి పెద్ద మనసుతోటి వీళ్ళందరికీ పే స్కేల్ చేస్తానని చెప్పేసి ఒకటి, రెండవది అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇస్తానని చెప్పేసి, అదేవిధంగా మూడో పాయింట్ 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి నేటికి సుమారుగా 5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎటువంటి అతిగతి లేకుండా ఉండెను. కాబట్టి మన రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు నేడు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. మరి నేటికి 35 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోలేదు. కాబట్టి ఇప్పుడైనా కానీ ప్రభుత్వం చిన్న చూపు చూడకుండా పెద్ద మనసు చేసి మరి భేషజాలకు పోకుండా జీవో రూపంలో ఆర్డర్ పాస్ చేసి గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను ఈ నెల 29, 30 తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలము మోహినికుంటలో నిర్వహించనున్నామని సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు తెలిపారు. పోటీలలో 50 టీములు పాల్గొంటున్నాయని అన్నారు. పోటీలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, పోలీస్ సిబ్బంది, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం అటు ఆడేటికి అనిపిస్తుంది. ముస్తాబాద్ మండలం మోయిన్కుంట గ్రామంలో రేపు జరగబోయే క్రీడలు అంటే మొత్తం టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇందులో కబడ్డీ మరి అదేవిధంగా వాలీబాల్కు చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది. రేపు ఉదయమే 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ విఐపీలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా జిల్లాలో అందరికీ కూడా ఆహ్వానం ఉంది. తప్పకుండా అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. దాదాపు 50 టీంలు ఇక్కడ ఆడుతున్నాయి. కాబట్టి ఇవి రేపు మరి అదేవిధంగా కూడా ఇక్కడ ఉండడానికి కూడా వసతి అన్ని కూడా కల్పించడం జరిగింది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దీన్ని ఆస్వాదించాలి. తప్పకుండా గ్రామీణ క్రీడలందరినీ, గ్రామీణంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా దీనికి రావాలి, చేసుకోవాలి, చూసుకోవాలి. మరి అదేవిధంగా ప్రతిసారి కూడా మనం గ్రామీణ క్రీడలు మనం అభివృద్ధి చేయాలి. వాస్తవంగా ఎక్కడ కూడా క్రీడలు అనేటివి నడుస్తలేవు. బాల్యంలో క్రీడలు కానీ అవన్నీ ఉంటేనే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే ఎప్పటికైనా మనిషి మంచిగా ఉంటాడు. కాబట్టి తప్పనిసరిగా మనం క్రీడలను కూడా ప్రోత్సహించుకుంటూ ఆ ప్రోత్సహించడం కోసమే మొదటిసారిగా ఇక్కడ మోయిన్కుంట గ్రామంలో పెట్టడం జరిగింది. అది మా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇక్కడ గ్రామ సర్పంచ్ వనజ, మరి అదేవిధంగా నేను, మా ఉప సర్పంచ్ అందరం కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలంలోని జీకే వెంచర్లో తెలంగాణ మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం నాయకుడు బొడ్డు దేవయ్య ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా ముసాబాద్ మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గుడ దుర్గారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. మాజీ సర్పంచ్లకు 10,000 రూపాయల పెన్షన్ను అందచేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్లను శాశ్వత ఆహ్వానితులుగా పిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. 100% అన్నా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ఉన్నానని చెప్పి మీకు మరొకసారి నేను తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ. వేదిక వద్ద వరకు వచ్చి మీకు కేటాయించినటువంటి సీట్లలో ఆశీర్లు కావాల్సిందిగా
కోరుతున్నామన్నా. ఈ యొక్క దేవన్న మనకు మార్గదర్శకుడు కాబట్టి ఆయనే ఎప్పుడు పిలిపించిన మండల కేంద్రాల జిల్లాలన్నీ పర్యటించినాం. మా శక్తి మేరకు చేయడం జరిగింది. దీనికి ఇప్పుడు రాబోయే ఎన్నికలల్లో ఏ ప్రభుత్వం కూర్చుంటే కూర్చోమని ఎవరో వస్తారు రారి ఈ అవకాశం ఇచ్చిన మాజీ సర్పంచులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాజీ సర్పంచుల ఈరోజు తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రానికి సమీపంలో జీకే వెంచర్లో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క మాజీ సర్పంచుల ఆత్మీయ సమ్మేళన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాజీ సర్పంచులు ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు ఆ యొక్క గ్రామ ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ సంక్షేమం కోసం రోజుకు 24 గంటల ప్రజాసేవ చేసిన ఘన చరిత్ర ఈ భారతదేశంలో సర్పంచులకే తప్ప ఏ వ్యవస్థలో లేదని కూడా ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి గ్రామ పంచాయతీ వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు 5 సంవత్సరాల కాలంలో గ్రామాభివృద్ధి కోసం చేసిన సేవలలో ఎంతోమంది సర్పంచులు మాజీలైన తర్వాత అప్పుల పాలై ఆర్థికంగా క్షీణించి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం, అదేవిధంగా రోడ్డున పడ్డ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం. పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్. పేదల అభ్యున్నతి కోసం ఆలోచించే ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్య. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి. పార్టీలకు అతీతంగా పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పణ. వీఆర్ఏల ప్రత్యేక జీవో అమలు చేసే వరకు దీక్షలు ఆపేది లేదు తేల్చి చెప్పిన బాసర మండల వీఆర్ఏల సంఘం నేతలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.